హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. శివరాత్రి వీడియో తర్వాత నేను అప్లోడ్ చేస్తున్న లాంగ్ వీడియో ఇదే కదా. ఈ మధ్యలో డైలీ వ్లాగ్స్ కొన్ని షూట్ చేశాను కానీ ఎందుకో అప్లోడ్ చేయాలనిపించలేదు. ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే చాలామంది ఆడవాళ్ళు క్లీనింగ్, ఆర్గనైజింగ్ వీడియోలకి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈరోజు నేను నా చిన్ని వంటగదిని క్లీన్ చేస్తున్నాను. పండగల కోసం అనేం కాదు కానీ నాకెప్పుడు వంటగది క్లీన్ చేసుకోవాలనిపిస్తే అప్పుడు క్లీన్ చేస్తుంటాను. కిచెన్ టూర్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. చాలా చిన్న వంటగది కదా, క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ, ఎక్కువ టైం ఏం పట్టదు. నాకు కూడా ఇలాగే మంచిగా అనిపిస్తుంది. పెద్ద కిచెన్ ఉన్నా కూడా మెయింటైన్ చేయడం కష్టం కదా. నా వంటగదిలో ఉన్నది ఈ కబోర్డ్ ఒక్కటే. ఫస్ట్ అయితే కబోర్డ్ ఖాళీ చేసేసి క్లీన్ చేసి పెట్టుకోవాల్సిన డబ్బాలన్నీ కూడా కడిగి ఆరబెట్టేశాను. తర్వాత కబోర్డ్ మొత్తం ఒకసారి పెయింట్ బ్రష్తో దుమ్ము ఏమైనా ఉంటుందేమోనని చెప్పి ఇలా తుడిచేసిన తర్వాత నా దగ్గర అయితే ఎలాంటి షెల్ఫ్ లైనర్స్ లేవండి, న్యూస్ పేపర్సే వేస్తాను. అయితే ఈ వంటగది ఇల్లు కట్టేటప్పుడే కట్టింది కాదండి. ఇల్లు వరండా మాత్రమే ఉండేది. వరండాలో కొంత పార్ట్ని ఇలా వంటగది కింద మార్చుకున్నాము. నేను కబోర్డ్ క్లీన్ చేసేలోపు ఇవన్నీ మంచిగా ఆరిపోయాయి. తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ సామాన్ నింపేసి అక్కడక్కడ సర్దేసుకోవడమే. ప్లాస్టిక్ వాడకూడదని తెలుసు, కానీ గ్లాస్ జార్స్ కానీ స్టీల్ కంటైనర్స్ కానీ పెట్టడానికి ఇప్పుడైతే నా కిచెన్లో అవ్వదండి. నా వంటగదిలో ప్లాస్టిక్ పూర్తిగా తీసేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇలాగా కబోర్డ్ మొత్తం సర్దేసిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్, గ్యాస్ బండ కూడా క్లీన్ చేసేసుకుంటే క్లీనింగ్ కంప్లీట్ అయిపోతుంది. స్టవ్ అయితే డైలీ వంట అయిపోగానే తుడిచేస్తాం కాబట్టి ఏమీ ఉండదు. కాకపోతే అన్నింటితో పాటు స్టవ్ కూడా క్లీన్ చేసామని అదొక తృప్తి అంతే. కానీ అన్నింటికంటే పెద్ద టాస్క్ నాకు గ్యాస్ బండ క్లీన్ చేయడం అండి. టైల్స్ మీద అయితే ఒకసారి తుడిచేస్తే సరిపోతుంది, కానీ ఇది సిమెంట్ బండ కాబట్టి ఏ చిన్న మరక పడ్డా అలాగే అంటుకుపోతుంది. నాకు కొంచెం ఎక్కువ టైం పట్టేదంటే గ్యాస్ బండ క్లీన్ చేయడమే. కిచెన్ టూర్ వీడియో చూసిన వాళ్ళకైతే ఆ వీడియోకి ఈ వీడియోకి గ్యాస్ బండ మీద వెనక గోడకి చిన్న డిఫరెన్స్ తెలుస్తుంది. మీలో ఎవరైనా గమనించారా? ఆ వీడియోలో గ్యాస్ బండ మీద వెనక గోడకి కూడా నేను వాల్ స్టిక్కర్స్ అంటించేశాను. కానీ అవి అంటించిన తర్వాత 2 నెలలు కూడా ఉండలేదండి. స్టవ్ వేడికి ఆ గమ్ మొత్తం పోయి ఊడిపోయినాయి. వాటిని చూసిన తర్వాత ఇలాంటివన్నీ ట్రై చేయడం కంటే కూడా కొంచెం నెమ్మదిగానైనా సరే టైల్స్ వేయించుకోవడమే బెటర్ అనిపించింది నాకు. క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కబోర్డ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ వండడానికి, తినడానికి మాత్రమే పెట్టుకున్నాను. మిగిలినవన్నీ కూడా అటకబండ మీద సర్దుకున్నాను. కొంచెం నెమ్మదిగానైనా సరే కొన్ని వంటగదిలో మార్చేయాలి అనుకుంటున్నాను. వాటిలో ఫస్ట్ చేయాలనుకుంటున్నది మాత్రం ఈ అల్యూమినియం మొత్తం మార్చేయాలి. స్టవ్ వెనకాలేమో వాల్ స్టిక్కర్స్ ఊడిపోయినాయి అని చెప్పాను కదా. వంట చేసేటప్పుడు ఆయిల్ అది చిందుతుంది కాబట్టి గోడ మీద మరకలు పడకుండా ఇట్లా ఒక అట్టని అడ్డుగా పెట్టాను. ఇది నా చిన్న వంటగది క్లీనింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.